గుడివాడ అమర్నాథ్ అన్ని స్వార్థపూరిత రాజకీయాలు, అవకాశవాద రాజకీయాలు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వీరుడు సూర్యుడు మా దేవుడు అని పొగిడారు. అంటే పార్టీ మారే 15 రోజుల ముందు వరకు కూడా చంద్రబాబు నాయుడిని పొగడతలతో ముంచెత్తిన అమర్నాథ్ గారు పార్టీ మారిన వెంటనే చంద్రబాబు నాయుడు గారిని నా స్థాయికి కూడా సరిపోడు చంద్రబాబు నాయుడు అన్న విధంగా హేళనగా మాట్లాడారు. పెద్దలంటే గౌరవం ఉంది, నాకు పెద్దలంటే గౌరవం ఉంది. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు. దాదాపు 34-35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. మా తండ్రి తాతలతో సమకాలికలు. ఈరోజు ఏ పార్టీ ఉన్నప్పటికీ పెద్దలుగా వయసు పరంగా మాకంటూ గౌరవం ఉంది. నాకు సమకాలికలను మాట్లాడడం అది చాలా తప్పది. ఈరోజు ఎవరన్నా, ఈరోజు మా పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులైనా, మా పార్టీలో ఉన్నటువంటి ఎవరన్నా, నేను ఏ రోజు ఎవరిని పేరు పెట్టి పిల్లం కానీ, ఎవరిని ఇచ్చేయడం కానీ, ఎవరినైనా అయితే బాబాయ్ అనో, లేకపోతే అన్నయ్యనో, లేకపోతే అన్నానో ఇలాగే సంబోధిస్తాను తప్ప ఎవరిని కూడా ఏ రోజు పేరు పెట్టి పిలిచేటువంటి అగౌరవంగా ఎప్పుడు మా కుటుంబం నాకు నేర్పించలేదు, మళ్ళీ తల్లిదండ్రులు నాకు నేర్పించలేదు, మా కుటుంబంలో అటువంటి సంస్కృతి లేదు, మాకు అటువంటి ఇది కూడా లేదు. సో ఎప్పుడు కూడా మనకు ఉన్నటువంటి స్థాయిని తెలుసుకోవడం, మనం నేల మీద నిలబడుతున్నామా లేదా, మన పాదాలు నేల కంటుకొని ఉన్నాయా లేదా, ఉంటేనే మనం రేపు ఏదైనా మనుగడ సాధించగలం, భవిష్యత్తు మనకు ఉంటుంది అన్నటువంటి సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా తప్పకుండా ఇటువంటి ఆరోపణలు ఇవన్నీ చేస్తుంటారు, ఇవన్నీ మాట్లాడుతుంటారు. పార్టీ మారేక ముందు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి సందర్భాలు, ఎందుకంటే నేను 2007లో ప్రశంసలు, చంద్రబాబు నాయుడు గారి మీద ప్రశంసలు, ఆ తర్వాత విమర్శలు చేయలేదంటారు. చెప్పాను కదా మీకు, 2007లో నేను ఫుల్ టైం పాలిటిక్స్లోకి రావడం, 2008లోనే ఆయన లెటర్ ఇచ్చాడు. అప్పటి నుంచి మనం ఉన్నాం కానీ పార్టీలో ఉన్నాను. అమ్మ యాక్టివ్ ఉండేది, నేను అమ్మతో పాటు ఉండేవాడిని తప్ప నేను ఫుల్ టైం పాలిటిక్స్లోకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జిల్లా వ్యాప్తంగా తిరగడం అంత చేయడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత పెట్టిన తర్వాత ఓవరాల్గా ఈ జిల్లా నాయకత్వం, జిల్లాలో ఉన్నటువంటి మన పార్టీ సంస్థాగత బలోపేతం చేయడం, ఇవన్నీ చేయడం జరిగింది. కానీ అంత యాక్టివ్గా నేను అప్పట్లో మీరు చెప్పిన మాటలో అంత ప్రసంగాలు చేసేటువంటి అవకాశం నాకు ఉండేది కాదు, అంత మాట్లాడేవాడు కాదు నేను. వారి అర్ధ బలంతో జిల్లా రాజకీయాలని ఒంటి చేత్తో, అంటే తన కనుసైగలతో శాసించే నాయకులైన గంటా శ్రీనివాసరావు కావచ్చు, అవంతి శ్రీనివాస్ కావచ్చు, మళ్ళీ పోతే ఇక అయ్యన్న పాత్రుడు గారు కావచ్చు, వీళ్ళందరూ విశాఖ జిల్లా వాసుల. వీళ్ళందరినీ కాదని 2019 ఎన్నికల్లో వైసీపీ ఎలా బతికి బట్టగడుతుందంటారు అక్కడ? వీళ్ళందరూ చాలామంది, నిన్న ఎక్కడో చదివాను, నిన్న గంటా శ్రీనివాసరావు పులివెందుల నుంచి పోటీ చేస్తారంట. ఎవరో సరదాగా ప్రతిపాటి పుల్లారావు గారు వీళ్ళందరూ అన్నారంట, నేను కడపలో అంతా మీరే చేశారు, నేను పులివెందుల్లో కూడా మీరే పోటీ చేయను, పులివెందుల్లో పోటీ చేస్తే ఏ రకమైన రిజల్ట్ ఉంటుందో తెలుసు అలాగని చెప్పి వాళ్ళకి కూడా కొత్త కాదు. వాళ్ళకి ఏంటంటే విశాఖపట్నంలో 4 ప్రాంతాల నుంచి పోటీ చేశారు, పోటీ చేసిన దగ్గర మళ్ళీ పోటీ చేసేటువంటి సాహసం కూడా చేయరు వాళ్ళు. ఒక దగ్గర పోటీ చేసింది, వచ్చి నెక్స్ట్ ఎలక్షన్స్లో వేరే దగ్గర పోటీ చేస్తారు. ఇప్పుడు జిల్లా మారుస్తారు, జిల్లా మార్చడం వల్ల వాళ్ళకి కూడా అది ఏం కొత్త కాదు. సో ఎంతమంది నాయకులున్నా, ఎంతమంది వ్యక్తులున్నా, పార్టీ సిద్ధాంతాలకి, పార్టీ చేసేటువంటి ఉద్యమాలకి, పార్టీ చేసేటువంటి పోరాటాలకి ప్రజల పక్షాన ఎవరు నిలబడుతున్నారు, ప్రజల పక్షాన ఎవరు పోరాటం చేస్తారు అనేటువంటిదే ప్రజలు గమనిస్తారు. అవతల వీరులు సూర్యులు ఉండొచ్చు, ఎంతో మంది 4-5 సార్లు 10 సార్లు ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు, మంత్రులు చేసిన వాళ్ళు ఉండొచ్చు. కానీ పార్టీ సిద్ధాంతాలు, పార్టీ పోరాటాలు, పార్టీ ప్రజల పక్షాన చేస్తుందా లేదంటే చూశాను. ఈరోజు విశాఖపట్నంలో భూములు అమ్ముకునేటువంటి కార్యక్రమాలు, విశాఖపట్నంలో గంజాయిలు అమ్ముకునేటువంటి కార్యక్రమాలు, మంత్రులు ఎమ్మెల్యేలు ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే ప్రజలు ఏ రకమైనటువంటి విశ్వసిస్తారండి? నేను మీ గుడివాడ అమర్నాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షుడిని. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.